లోకం, అందులోన నువ్వు అద్భుతం, అందుకే ఇక నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణం. హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. ఈరోజు పాటతో ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈ ప్లేస్ చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఎంత బాగుందంటే, ఓ పక్కన బీచ్, ఇంకో పక్కన ప్లే ఏరియా అనమాట. ఇది ఫస్ట్ టైం మేము నైట్ టైం రావడం. ఇంతకు ఎక్కడికి వచ్చావో చెప్పమ్మా అనుకుంటున్నారా? మేము శాంటా క్రూజ్ బోర్డ్ వాక్కి వచ్చాము. ఇది బీచ్ అండ్ గేమ్స్ ప్లేయింగ్ ఏరియా. దీనికి టికెట్ ఉంటుంది ఆ రైడ్స్ ఎక్కాలంటే. సో ఆనికకి మేము 1 year మెంబర్షిప్ తీసుకున్నాం. సో దట్ ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా షీ కెన్ తన రైడ్ చేయొచ్చు అనమాట. ఎన్నిసార్లైనా ఎక్కచ్చు రైడ్స్ని. ఒకవేళ మనము మెంబర్షిప్ తీసుకోకపోతే $75 కూడా కట్టి తీసుకోవచ్చు. అది 1 day పాస్ అనమాట. బట్ దాంట్లో ఏంటంటే మళ్ళీ మనం మనీ వేసుకుని ఆ రైడ్స్ అన్నీ పర్ రైడ్ ఇంత అని ఉంటుంది. అవి కట్ అవుతూ ఉంటాయి దాంట్లో నుంచి. అది టూరిస్ట్గా వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్, ఎందుకంటే వాళ్ళు జస్ట్ 1 day వన్ టైం విజిట్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి. బట్ మేము అక్కడే ఉంటాం, ఇదే ప్లేస్లో ఉంటాం కాబట్టి మేము ఆల్మోస్ట్ చాలాసార్లే వస్తూ ఉంటాం ఈ ప్లేస్కి. అందుకనే మెంబర్షిప్ తీసేసుకున్నాం అనమాట 1 year ఆనిక కోసం ఒక్కదానికే. ఇది ఇండివిజువల్గా తీసుకోవాలి, మేము ఎక్కాలంటే మాకు కూడా తీసుకోవాలి అలా అనమాట. మాకంటే ఆనిక ఫుల్ ఎంజాయ్ చేస్తుందని మెయిన్గా ఆనికకి తీసుకున్నాము. ఇక్కడ పెద్దవాళ్ళ రైడ్స్ కూడా ఉన్నాయి. బట్ మేము అలా తిరుగుతుంటే ఆ ప్లేసెస్లో మాకు ఒక బోర్డు కనిపించింది అన్నమాట. అక్కడ ఫ్రీ మూవీ నైట్ అని ఒక బోర్డు ఉంది. సో అది చూసి మేము షాక్ అయ్యాము. ఓ ఫ్రీ మూవీస్ కూడా ఉంటాయా బీచ్లో అని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము. తర్వాత కొన్ని ప్లేసెస్ అక్కడ ఇంకా కొన్ని రైడ్స్ ఉంటే ఆనిక ఎక్కుతా అని అందని మేము కొన్ని రైడ్స్ కూడా తనని ఎక్కించామన్నమాట. దాని తర్వాత స్ట్రైట్గా ఇంకా కొన్ని రైడ్స్ ఎక్కించేసి ఫ్రీ మూవీస్ ఎక్కడుందా అని చూసి అక్కడికి వెళ్ళాము. సో ఈ రైడ్స్ అన్నీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ రైడ్స్ అనమాట. సో వీళ్ళ ఏజ్కి తగ్గట్టే ఉంటాయి. సో దాని ప్రకారమే ఎక్కనిస్తారనమాట. హైట్ కూడా ముందు చెక్ చేస్తారు. సో ఆ హైట్ ఉంటేనే, మినిమం హైట్ ఉంటేనే పంపిస్తారు, లేకపోతే ఎక్కడానికి ఉండదన్నమాట. సో ఆనిక మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ టైం మేము యాక్చువల్లీ నైట్ టైంలో బోర్డ్ వాక్లో ఉండడము. మోస్ట్లీ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తాము. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి. నేను అంత పెద్ద రైడ్స్ ఎప్పుడు ఎక్కలేదు. సో నేనేవి ట్రై చేయలేదు, జస్ట్ ఆనిక కోసమే వెళ్ళాము. అండ్ బీచ్లో చాలాసేపు ఎంజాయ్ చేసింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. పైన ఇట్లా మొత్తం ఒకసారి చూడాలనుకుంటే కూడా ఉందన్నమాట. చూడండి, ఇది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అందరు మంచిగా బ్లాంకెట్స్ వేసేసుకుని చైర్స్ వేసుకుని రెడీగా కూర్చున్నారు మూవీ చూడడానికి. ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయింది. సో చాలా బాగుంది, భలే అనిపించింది. ఓ పక్కనేమో బీచ్, ఇంకో పక్కనేమో మూవీ. మీరు వెళ్ళాలనుకుంటే మీ దగ్గరున్న బీచ్లో కనుక్కోండి. సమ్మర్ టైంలో ఇలాంటివి ఉంటాయంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.